అందరికీ నమస్కారం. కరోనా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. రాష్ట్రంలో కరోనాతో రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నటువంటి బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల టెస్టులు చేశామని, లేదు కరోనా పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని, 500 రూపాయలు ప్రతి కరోనా పేషెంట్కి రోజుకి ఇన్పేషెంట్కి కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ ఇన్పేషెంట్కి కేటాయించేటువంటి 500 రూపాయలకి సంబంధించి అక్కడ చూస్తే వారికి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వటం లేదు, వారికి సరైనటువంటి వసతులు భోజనాలు కల్పించటం లేదని చెప్పని ఇన్పేషెంట్స్గా ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ 11 లక్షల మీరు చేసేటువంటి టెస్టుల్లో వాటిల్లో ఉన్నటువంటి శాస్త్రీయత ఎంతో మీరే చెప్పలేకపోతా ఉన్నారు. మీ అధికారులే 66% మాత్రమే ఖచ్చితత్వం వస్తుంది ఈ టెస్టుల ద్వారా అని చెప్పని అధికారికంగా చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాను. మీ మంత్రి గారే గౌతమ్ రెడ్డి గారు డిసెంబర్లోనే మాకు తెలుసు ఈ కోవిడ్ వస్తుందని చెప్పని ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు ఇది సహజీవనం చేయాల్సిందే అని చెప్పి మాట్లాడారు. మా ముఖ్యమంత్రి గారికి ముందే తెలుసు దీని గురించి అని చెప్పి మీరందరూ జబ్బలు కొట్టుకుంటున్నారు. మరి ఇన్ని విషయాలు తెలిసినటువంటి మీరు ఈ కోవిడ్ ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే దీని మీద ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక మంత్రి గారేమో కోవిడ్ జగన్ గారిని చూసి ముఖ్యమంత్రి గారిని చూసి పారిపోతుంది, రాష్ట్రంలో కోవిడ్దే రాదు అన్నారు. మరి కోవిడ్ ఆయన అన్న తర్వాతే చాలా వేల సంఖ్యలోకి వెళ్ళిపోతూ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు భయపెట్టలేకపోతున్నారా? ముఖ్యమంత్రి గారు లేదంటే మరి ఈ కోవిడ్ని అరికట్టలేకపోతున్నారా? ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాం. కోవిడ్ని ఈరోజు ఇక్కడ అరికట్టలేకపోవటానికి గల కారణాలు ఏంటి అని చెప్పి స్పష్టంగా అడిగితే ఇంకేదేదో కారణాలు చెప్తున్నారు. పక్కన కేరళ రాష్ట్రంలో వచ్చింది, బాగా అరికట్టగలిగారు. కేరళ రాష్ట్రంలో అరికట్టగలిగింది, ఈ రాష్ట్రంలో ఎందుకు మీరు అరికట్టలేకపోతున్నారు అని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పరు. లేదు కరోనాకి సంబంధించి ఏదైనా సలహాలు సంప్రదింపులు జరపడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. మరి దేశ స్థాయిలో కూడా ప్రధానమంత్రి గారు చాలా సమావేశాలు ఏర్పాటు చేశారు, ఒక్కసారి కూడా మీరు ఎందుకు అలా ఏర్పాటు చేయరు అంటే దానికి సమాధానం చెప్పరు. ఏ సమాధానమైనా ఒకటే, బూతుల రూపంలో మాట్లాడటం తప్పించి. ఈరోజు కోవిడ్కి సంబంధించి ఈరోజు మరి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే హాస్పిటల్స్లో బెడ్లు ఖాళీ లేవని చెప్తున్నారు. బెడ్స్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే ఈరోజు ఆ కోవిడ్ వల్ల చనిపోయినటువంటి పేషెంట్లకి కనీసమైనటువంటి ఆ శవానికి కనీస గౌరవాన్ని, కనీసం మృతుడికి ఇచ్చేటువంటి శవానికి ఇచ్చేటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వకుండా జేసీబీలతోనో లేదంటే ఇతరత్రానో పూడ్చిపెట్టేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది. ఒక పక్క కనీసం రోగుల పట్ల సరైన శ్రద్ధ చూపించకపోగా, పెరుగుతున్నటువంటి ఈ వ్యాధిని ఏ విధంగా అరికట్టాలో స్పష్టంగా ప్రకటనలు లేకపోగా, మరొక పక్క ఆల్రెడీ అడ్మిట్ అయిన వారికి సరైనటువంటి వసతి సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేయకపోగా, టెస్టుల్లో ఎంత శాతం ఖచ్చితత్వం ఉంది అంటే మీరే 66% అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు అని అడుగుతా ఉన్నాను. నేను ఒక్క మాట సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు మనిషికి 3 మాస్కులు ఇస్తా అన్నమాట నిజమే కదా? 3 మాస్కులు ఈ రాష్ట్రంలో పంపిణీ చేశారా అని అడుగుతున్నాను. పంపిణీ చేశామని చెప్పి చెప్పగలరా అని చెప్పి సవాలు విసురుతున్నాను. మనిషికి 3 మాస్కులు ఇవ్వలేనటువంటి వాళ్ళు మీరు ప్రతి ఒక్కరికి టెస్టులు మాత్రం చేస్తున్నాం, అందరికీ టెస్టులు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పంటే ఎవరిని మభ్య పెడతం కోసం అని అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు మరి ఈ వైద్యులందరూ కూడా మా పట్ల అనుచితంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పని చీఫ్ సెక్రటరీకి ఉత్తరం రాశారంటే, ఈ కోవిడ్లో ఫ్రంట్ వారియర్స్గా గౌరవించబడి గుర్తింపబడినటువంటి వైద్యులంతా కూడా ఈరోజు వాళ్ళ మీద మనందరము కూడా ప్రాణాలకు తగ్గించి సేవలు అందిస్తున్నటువంటి వారికి మనందరము కూడా వాళ్ళకి పాదాభివందనం చేయడంతో పాటుగా పూల వర్షాలు కురిపించినటువంటి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ఈ వైద్యులు, ఆ నర్సులు,
వాళ్ళ మీద అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పని వైద్యులు ఈరోజు మీకు ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి వినతిపత్రం ఇచ్చారా లేదా అని అడుగుతున్నాం. ఈ రకంగా వైద్యుల యొక్క సమస్యల్ని మీరు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారని అడుగుతా ఉన్నాం. సరైనటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారా అని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించిన వారి మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ కోవిడ్కు సంబంధించి మీరు ఇప్పటికైనా సరే చేపట్టవలసినటువంటి చర్యల గురించి ఖచ్చితంగా అందరితో సంప్రదించాల్సిన అవసరం ఉంది. అందరినీ కూడా సలహాలు సంప్రదింపులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మీరు వదిలేశారు, చేతులెత్తేశారు. దీనివల్ల మీరు కనీసం ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మరణించిన తర్వాత జరిగేటువంటి దహన సంస్కరణలు ఒక గౌరవమైనటువంటి పద్ధతిలో జరిగేటువంటి దహన సంస్కరణలు, ఒక అనాథ శవానికి కూడా జరిగేటువంటి గౌరవనీయ పద్ధతిలో జరిగేటువంటివి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొంతమంది మరి మీ కింద ఉండేటువంటి చేసేటువంటి పద్ధతిని చూసిన తర్వాత ప్రజలు అమ్మో రేపు పొద్దున మాకు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉంది కదా అని పెద్ద వయసు వారు భయపడతా ఉన్నారు. బెడ్లకు చేయలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అవుదామంటే హాస్పిటల్లో ఖాళీలు లేవు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల నుంచి ఇంతవరకు ఎక్కడా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకపోవటం అనేది ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందే మాట్లాడవలసి ఉంటుంది. ప్రభుత్వం వీటన్నిటినీ మభ్యపెట్టేటువంటి ప్రక్రియ చేపడతా ఉంది. ఏం చేశారు? న్యాయవాదులకి సంబంధించి 100 కోట్లు ఇస్తామని చెప్పని వాళ్ళు నడకయాత్రలో ప్రామిస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 100 కోట్లు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పని మరి ఇప్పుడు చాలా అత్యవసరంగా అవసరం ఉంది, చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, కోవిడ్తో ఇబ్బంది పడతా ఉన్నారు, న్యాయస్థానాలన్నీ మూసివేయబడి ప్రత్యేకించి చాలామంది న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి సహాయం తక్షణం చేయటం కోసం మరి మీరు ఆ 100 కోట్లని కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దానిలో చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పంటే దానికి సంబంధించి ఏదో తూతూ మంత్రంగా ఈ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేమనేది ఒకటే, న్యాయవాదులకి అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయవాదులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ని వర్తింపజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు గతంలో ఒక న్యాయవాది మరణించినప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఇచ్చేటువంటి 4 లక్షలకు తోడు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద మరొక 4 లక్షలు ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇస్తే ఆ జీవోకి ఆధారంగా అంటే ప్రతి ఒక్క న్యాయవాదికి 8 లక్షలు ఇవ్వాల్సినటువంటిది ఆ డబ్బుల్ని ఇవ్వకుండా తాత్సర్యం చేస్తా ₹1 కోటి విడుదల చేసినట్టుగా జీవో ఇచ్చి ఈనాటికి 4 నెలల కాలం అయినప్పటికీ కూడా 4-5 నెలల కాలం అయినప్పటికీ కూడా ఆ నిధులను ఇంతవరకు మీరు రిలీజ్ చేయలేదంటే అంటే మృతి చెందినటువంటి న్యాయవాదులకు అందాల్సినటువంటి డబ్బులు కూడా మీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటిది డబ్బులు ఇంకా రాలేదు అంటే ఇది ఏ విధంగా పరిస్థితితో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు ఏ విధంగా కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే వీటన్నిటినీ ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈరోజు కోవిడ్లో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కోసం, కోవిడ్లో మీరు చేసేటువంటి మరి ఇతరత్రా సంబంధించినటువంటి వాళ్ళకి పెట్టేటువంటి భోజనాల దగ్గర మొదలెట్టి కరోనా కిట్లకు సంబంధించి జరిగినటువంటి అవకతవకలకు మొదలెట్టి ఇతరత్రా మీ వైఫల్యాలన్నీ కూడా మేమందరం ప్రశ్నిస్తున్నాం అనే ఉద్దేశంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుల్ని అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు సమాజంలో మేము ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత బలహీన వర్గాలని బ్లాక్వర్డ్ క్లాసెస్ని బ్యాక్ బోన్ క్లాసెస్ చేశాం, వెనకబడిన తరగతుల్ని వెన్నుముక తరగతులుగా తీర్చిదిద్దాం. అటువంటిది సమాజంలో ఒక వెన్నుముక తరగతులుగా ఉన్నటువంటి వారి వెన్నుముక నరిచేసేటువంటి ఫలితాన్ని మీరు చేస్తున్నారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాట అంటే మేము ఎర్రమనాయుడు గారికి ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రి ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బాలయ్య గారికి దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచన చేయనదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ పదవిని ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. లాల్జాన్ బాషా గారు మరి పార్లమెంటరీ పార్టీ నాయకులుగా నియమించబడింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి
బడుగు బలహీన వర్గాలని ఓట్ బ్యాంక్గా కాకుండా వాళ్ళని వెన్నుముక సమాజంలో వెన్నుముక తరగతుల కింద బ్యాక్బోన్ క్లాసెస్ కింద తీర్చిదిద్దినటువంటి వారిని ఏదో ఒక రకంగా అణిచివేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు కేసుల్లో అక్రమ కేసుల్లో మీరు బనాయిస్తూ ఉన్నారు. ఈ తప్పిదాలన్నిటినీ మేము ప్రశ్నిస్తామనే ఉద్దేశంతోనే గత మీరు సంవత్సరం నుంచి చెప్తున్నారు. వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ట్రైలర్ అంట. మీకు మీ 13 నెలల పాలన ట్రైలర్లా కనపడుతుందేమో కానీ ప్రజలకి ఇది ట్రైలర్ కాదండి. ప్రతిరోజు వాళ్ళు కౌంట్ చేసుకుంటానే ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి తప్పిదమో మీ దృష్టిలో అది ట్రైలరో రీలో లేదా రేళ్ల సినిమానో మీరు సినిమా కింద భావిస్తున్నట్టున్నారు. పరిపాలన అంటే సినిమా కాదు. పరిపాలన అంటే ప్రతిరోజు కూడా చేపట్టేటువంటి చర్యల యొక్క కార్యక్రమాల యొక్క రూపకల్పన. ఆ రూపకల్పనను వదిలేసి ఏదో సినిమాలో ట్రైలర్ లాగాను ఏదో రీళ్ళ లాగాను మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ మీరు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చేసేటువంటి ప్రతి అంశంలో జరిగేటువంటి లోటుపాట్లని అవినీతి అక్రమాలని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మీరు ఈ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం చేసేటువంటి ఈ అక్రమ అరెస్టులను కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ కోవిడ్కి సంబంధించినటువంటి అంశాలలో ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తక్షణం ఏర్పాట్లు చేసేటువంటి దానికి ఇంతవరకు హాస్పిటల్స్లో మీరు పెట్టారు, ఏదో చార్ట్లు పెట్టారు, ఈ దానికి ఇంత తీసుకోవాలి, దీనికి ఇంత తీసుకోవాలి అని చెప్పి పెట్టారు. అసలు మీకు అక్కడ అడ్మిట్ అయితే కదా, అడ్మిట్ అయ్యే అవకాశం ఉండి అసలు అడ్మిట్ అయిన తర్వాత కదా, అడ్మిట్ అయిన తర్వాత అక్కడ బెడ్లు ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయా? అసలు టెస్టులు చేయలేక మొన్న మీరే 5-6 రోజుల పాటు సుమారుగా టెస్టులను ఆపేశారు. కృష్ణా జిల్లాలో టెస్టులు ఆపేశారు. ఎందుకంటే మీకు టెస్టులు చేసినటువంటిది శాంపిల్సే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 4-5 రోజుల పాటు వెసులుబాటు ఇవ్వాలని చెప్పని 4-5 రోజుల క్రితం అంతా కూడా టెస్టులు ఆపేశారు. మీరే టెస్టులు ఆపేసి చేయటానికి అవకాశం లేదని చేతులెత్తేసి ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పని ఈ మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. వాస్తవ పరిస్థితిని గమనించి ప్రజలకు ఈరోజు కేరళలో ఏ విధంగా అరికట్టగలిగారు లేదా ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా అరికట్టగలుగుతున్నారు వీటిని సమీక్షించి అందరి యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్ళకపోతే ఈ రాష్ట్రం మరింత మునిగేటువంటి అవకాశం ఉంటుంది, ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడతా ఉంది. ఇప్పటికే ప్రయాణికమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.